అందరికీ మరణతండి బాగున్నారండి. మహాపరిశుద్ధుడును సర్వాధికారియగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన పోలికలో ఉన్న సర్వమానవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నిండుగా ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ లేఖనంలో నుంచి మనము ప్రభుని మహిమపరుచుకుంటూ ఆశీర్వాదం పొందుదామండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని భక్తుడైన దావీదు మహారాజు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు కృపగలవాడు అని ఆయన తెలుసుకున్నారు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నారు. అంటే ప్రాణం కంటే గొప్పది. మనలో ఉన్న ప్రాణం కంటే దేవుని కృప చాలా గొప్పది అని ఇక్కడ దావీదు గారు గుర్తించారు. అందుకే ఆయన కృప నిమిత్తమే తన ప్రాణానికి తాను బోధ చేసుకున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకమని ఆయన తన ప్రాణానికి తాను బోధ చేసుకుంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ప్రాణము కలిగినటువంటి సకల మానవులు కూడా మరి దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగిన వారై ఆయన కృపను పొందుటకు ఆయనకు మనము విధేయులముగా నిరంతరము దేవుని స్తుతించే వారముగా ఉండాలని ప్రభు అయినటువంటి దేవుని పేరట మీకు నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఆయన తెలుసుకున్నటువంటి ఈ మాట, జీవము కంటే ఉత్తమమైనది దేవుని కృప, అందుకే నా పెదవులు నిన్ను స్తుతించుచూ ఉన్నవి అని ఆయన చక్కగా సంభాషించగలుగుతూ ఉన్నారు. అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి నేను నా పెదవులతో నిన్ను నేను స్తుతి చేస్తున్నాను అని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కృపలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అంటే ఆయన అనురాగములో ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి ఆధిక్యతను తెలుసుకున్నారు. గనుక ఇప్పుడు ఈ అనురాగం చూపించేటటువంటి ప్రభుని స్తుతించకుండా ఆయన ఉండలేరు. అందుకే దావీదు గారి యొక్క స్థితి మారింది. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన మరి ఇలాగూ స్తుతించేటటువంటి మనస్సు కలిగిన వారుగా ఉన్నారు కనుక, ఆయన కృపనెరిగిన వారుగా స్తుతిస్తూ ఉన్నారు కనుక ఆయన మహారాజుగా దేవుని చేతే నిర్ణయించబడ్డారు. ఎంతోమంది శత్రురాజులైనటువంటి వారిని దేవుడు ఆయన వశమునకు అప్పగించారు. యుద్ధములో అవలేలగా ఆయన బలాఢ్యులైనటువంటి శత్రువులను జయించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే అన్నింటికంటే ఆయన కృప చాలా గొప్పదని ఈయన తెలుసుకున్నారు కనుక నిరంతరము రాజైన దావీదు గారిని దేవుని కృప వెంబడిస్తూ ఉండేది. అలా ఈ కడవరి దినాలలో మనము ఆయన కృపకు పాత్రులముగా దేవుని స్తుతించిన ఎడల మనము తలపెట్టిన ప్రతి పనులలోనూ ప్రభువు మనకు విజయాన్ని ప్రసాదించువారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు తలపెట్టిన పనుల్లో చిక్కులున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా, మరి మీరు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినా ఆయనకు అప్పగించి ఆయన కృపను బట్టి ఆయన్ను స్తుతించినట్లయితే ప్రభు మీకు సమాధానమునిచ్చి అపవాది క్రియలను లయపరిచే మహాదేవుడుగా ఉన్నారు. ప్రియులారా, అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు స్నేహితులైనను, బంధువులైనను, ఎలాంటి నమ్మకస్తులైనను మనకు వెన్నుపోటు పొడిచినప్పుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మాత్రం మన వెన్నంటి ఉంటారు, మనల్ని బలపరుస్తూ ఉంటారు. మనం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి స్థితిని మారుస్తుంది, స్తుతి గతిని మారుస్తుంది. కనుక దావీదు గారి యొక్క అంతస్తును మార్చింది, ఆయన జీవితాన్ని మార్చింది. ఆయన ప్రణాళికలను ఆయనే నిర్ణయించి దావీదుకు తెలియజేసేవారు. కనుక దావీదు గారు మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి దేవుని యందు లక్ష్యమును ఉంచి ఆయన మీద ఆనుకున్నారు. మరి నీవెవరి మీద ఆనుకున్నావు? స్నేహితుల మీద ఆనుకున్నావా? బంధువుల మీద ఆనుకున్నావా? నీ తోటి మనుషుల మీద ఆనుకున్నావా? మనుషుల సహాయం వ్యర్థమంటున్నాడు ఈ మహాభక్తుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదవై ఉండదు. గనుక ఆయన కృప గొప్పది. ఆయన స్తుతించి మీ ఘనమైనటువంటి
జీవితాన్ని ఆశీర్వాదమయం చేసుకోమని ఆయనే సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అట్టి దీవెన మహాపరిశుద్ధులకు ప్రభు యొక్క కృపను బట్టి మనమందరం పొందుకుందాము. ప్రభువారు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రభును స్తుతిస్తూ మీ యొక్క హృదయాన్ని ప్రభుకు సమర్పించి మీ ప్రాణము ప్రభుని స్తుతించేటట్లు ఆ కృపామయిన వేడుకుంటే ఆయన మీకు నిశ్చయముగా సహాయం చేస్తారు. ఆయన సహాయకుడు, ఉపకారి, మహోపకారి అయి ఉన్నారు. అట్టి మహోపకారములు ప్రభు మీకు తన దక్షిణ హస్తము చాచి ప్రసాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రాణప్రియుడ యేసుక్రీస్తు ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అత్యున్నతుడు అయినటువంటి నీవు ప్రభువా, ఆనాడు నా ప్రభు ఇదిగో తండ్రి తన కుటుంబంలో చిన్నవాడైనటువంటి ఎన్నిక లేనివాడైనటువంటి దావీదు గారిని నా ప్రభువా నీవు పిలుచుకున్నావు. నీ స్తోత్రములు నాయన. దావీదు గారు నీ కృపలోని గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తన ప్రాణానికి తాను బాధ చేసుకున్నారు. తన్ను తాను దృఢపరుచుకుంటూ నీ వైపే చూశారు కనుక నీవు దావీదును ఎన్నుకుని దావీదు వైపు చూచుచు ఆ దావీదు గారిని ప్రభువా ఉన్నతమైనటువంటి దీవెనలతో నింపివేసి నా ప్రభువా ఆయన ఓ మహారాజుగా ఉండునట్లు కృప చూపించి ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదన్నట్లు గొప్ప కార్యాలు చేసినట్లు నేడును ప్రభువా లోకంలో ఎందరో నీ పోలికలో ఉన్న బిడ్డలు, నీ స్వరూపమందు ఉన్న బిడ్డలు ప్రభువా, నీవు తల్లి గర్భంలో ఈ లోకానికి పంపించిన నీ బిడ్డలు ఎందరో ప్రభు నా తండ్రి నాయన శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో వెన్నుపోటు పొడవబడిన వారుగా, వేధించబడుతున్నటువంటి వారుగా, ఇక ఆత్మహత్య శరణ్యం అనుకున్నంత నా ప్రభు ఇదిగో తండ్రి ప్రమాదపు అంచుల్లోనికి దిగిన వారుగా ఉన్నారు. అట్టి వారిని ఒక్కసారి దర్శించి సమస్త గండముల నుంచి విడిపించి మహిమను పొందమని ప్రభువారి చేతికి బిడ్డలందరినీ సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మరణాత.